లాస్ట్ వీడియోలో నరేంద్ర మోడీ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన అనౌన్స్మెంట్ 20 lakhs crore 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకున్నాము. ఏ విషయాలైతే మనం గ్రహించాలో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఈ యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనౌన్స్మెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే సాధారణంగా చూస్తే కనిపించని అంశాలు, ఓన్లీ లోతుగా వెళ్తేనే అర్థమయ్యే అంశాలు కొన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి నేను కొన్ని పాయింట్స్గా వర్కౌట్ చేసి మీ ముందు నేను ఉంచుతాను. సుమారుగా 8 పాయింట్లుగా నేను దీన్ని డివైడ్ చేసుకున్నాను. పాయింట్ నెంబర్ 1, రీసెంట్గా ఈ యొక్క ప్యాకేజీ అనౌన్స్మెంట్ అయిన కొన్ని గంటలకే మనకి కొన్ని అపోజిషన్ పార్టీల నుంచి, అలాగే కొంతమంది శాస్త్రవేత్తల నుంచి కూడా, కొంతమంది మేధావుల నుంచి కూడా ఒక ఆర్గ్యుమెంట్ వినిపించింది. వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ప్యాకేజీ గురించి, ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అనే పదాన్ని వాడారు. ఇది ఒక ఇంగ్లీష్లో ఒక స్లోగన్, ఒక ఇడియం ఇది. ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటే అర్థం ఏంటంటే బయటకి కనిపించదు కానీ లోపలికి వెళ్తేనే కనిపిస్తుంది అన్నారు. ఎందుకు అలా అన్నారు? ముఖ్యంగా చిదంబరం ఇలాంటి మహా అనుభవం కలిగిన యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీగా పనిచేసిన వారు కూడా ఇలా ఎందుకన్నారు? ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ప్యాకేజ్, అది 20 లక్షల ప్యాకేజ్, 20 లక్షల కోట్ల ప్యాకేజ్. కానీ ఈ 20 లక్షల కోట్లు అనే ఈ ఫిగరు వార్తాపత్రికలకు, టీవీకి, ఈ యొక్క జనాలకు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నది. వాస్తవం, ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఫిగర్. దిస్ 20 lakhs crore ఈజ్ ఎ వెరీ అట్రాక్టివ్ ఫిగర్. కానీ నిజంగా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అనౌన్స్ చేసిన ప్యాకేజ్ 20 lakhs crore అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఈ 20 lakhs crore సంబంధించి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం లేదా మోడీ ప్రభుత్వం 1% చెప్పిన విషయం ఏంటంటే, దాదాపు ఇండియా యొక్క జీడిపిలో 10% మేము ప్యాకేజీగా అనౌన్స్ చేస్తున్నాము అన్నారు. అంటే 10% ఆఫ్ ద ప్యాకేజ్, 10% ఆఫ్ ద జీడిపి మేము ఈ యొక్క ప్యాకేజ్గా అనౌన్స్ చేసేమన్నారు. ఈ 20 లక్షల కోట్లు అనేది జీడిపిలో 10% అనేది వాస్తవం. కానీ ఈ 20 lakhs crore ఏదైతే ఇప్పుడు ప్యాకేజ్గా అనౌన్స్ చేశారో దీనికి సంబంధించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, అంతకు ముందు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఈ యొక్క ప్యాకేజీలు కూడా ఇందులోకి వస్తాయా రావా అన్నది గమనించాలి. రెండవది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవైతే కొన్ని స్టెప్స్ తీసుకోబోతున్నారో, కొన్ని మెజర్స్ తీసుకోబోతున్నారో, లిక్విడిటీ మెజర్స్ అంటారు, అటువంటి మెజర్స్ కూడా ఇందులోకి వస్తాయా రావా? ఈ 2 అంశాలు గమనిస్తే డెఫినెట్గా మనకి ఈ యొక్క స్లోగన్ ఏదైతే ఉన్నదో, ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అన్న స్లోగన్ నిజమే అనిపించాలి. ఎలా అన్నది మనం గమనిద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఈ యొక్క టోటల్ అమౌంట్ 20 lakhs crore ఏదైతే అమౌంట్ ఉన్నదో, ఈ 20 lakhs crore అమౌంట్ అన్నది జీడిపిలో 10% వాస్తవం. కానీ గతంలో ఆల్రెడీ మనకి COVID-19 వచ్చిన కొన్ని రోజులకు ఏదైతే రిలీఫ్ ప్యాకేజ్ మనకి అనౌన్స్ చేశారో, ఆ రిలీఫ్ ప్యాకేజ్ ఎంత అంటే మనందరికీ తెలుసు, 1.7 lakhs crore. అంటే ఈ 20 lakhs crore మనం 1.7 lakhs crore కలిపితే డెఫినెట్గా అమౌంట్ అనేది తగ్గుతుంది. రెండవది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏ మెజర్నైనా కూడా మనం రిలీఫ్ మెజర్ అని పిలవాలా? కాదు. దాన్ని మనం ఏమని పిలవాలి అంటే, డెఫినెట్గా దాన్ని మనం ఏమని పిలవాలి? మానిటరీ అని పిలవాలి. అంటే మానిటరీ, ఇట్ కమ్స్ అండర్ మానిటరీ మెజర్ అంటాము. అంటే ఈ యొక్క మానిటరీ మెజర్ అనేది ఏంటంటే, మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యాకేజీని అనౌన్స్ చేస్తుందో అందులోకి రాదు. మానిటరీ ప్యాకేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, మానిటరీ మెజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీఫ్ మెజర్. మనందరికీ తెలిసిన విషయం. మానిటరీ మెజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీఫ్ మెజర్. అంటే ఆర్బీఐకి సుమారుగా లిక్విడిటీ రూపంలో 8 లక్షల కోట్ల రూపాయలను మనం ప్రభుత్వం ఇవ్వడం గమనించాం. అసలు లిక్విడిటీ అంటే ఏంటో మనందరికీ తెలుసు. కొంత అమౌంట్ బ్యాంకుల యొక్క రొటేషన్ పర్పస్ కోసం ప్రభుత్వం ఆర్బీఐకి ఇస్తుంది. దాన్ని మనం ఏమంటాము అంటే లిక్విడిటీ అంటాము. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 8 లక్షల కోట్లు గవర్నమెంట్ అనేది ఇవ్వబోతున్నది. అంటే లిక్విడిటీ అన్నది ఏంటి? జనాలకు వెళ్ళే డబ్బా. ఉదాహరణకి ఒక స్కీమ్ ఉన్నది, ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది. గవర్నమెంట్ ఆ యొక్క పర్సన్ అకౌంట్లోకి ఇంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ ఉన్నది. ఈ కిసాన్ స్కీమ్ ద్వారా ఏడాదికి 6,000 రూపాయల చొప్పున జనాలకు అమౌంట్ అనేది వెళ్తుంది. ఓకే, మరి ఈ లిక్విడిటీ అంటే ఏంటి అసలు అంటే, బ్యాంక్స్కి అమౌంట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్కి ఇచ్చే అమౌంట్ అనేది జనాలకి ఇచ్చినట్టు కాదు.
ఉదాహరణకి ఒకడు కష్టాల్లో ఉన్నాడు, అతనికి అమౌంట్ కావాలి. లిక్విడిటీకి దీనికి ఏ రకంగానూ సంబంధం లేదు. ఎస్, లిక్విడిటీ ఎలా సహాయపడుతుంది అంటే, అమౌంట్ ఎవరికైతే అవసరం ఉన్నదో అతను బ్యాంకుకి వెళ్ళి, సార్ నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే బ్యాంక్ దగ్గర లిక్విడ్ క్యాష్ లిక్విడిటీ ఉన్నది కాబట్టి అతనికి బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో ఎలా గమనించినా కూడా లిక్విడిటీ అనేది రిలీఫ్ ప్యాకేజ్లోకి డెఫినెట్గా మనం ఇంక్లూడ్ చేయలేము. ఒకవేళ ఆ విషయాన్ని పక్కన పెట్టిన ఇందాక చెప్పినట్టు ఈ 20 లక్షల కోట్ల అమౌంట్లో 1.7 లక్షల కోట్లు గతంలో అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి దాన్ని మనం మినహాయిస్తే, మిగిలిన సుమారుగా 8 లక్షల కోట్లు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ కాబట్టి దాన్ని మినహాయిస్తే, ఇక సుమారుగా మిగిలింది ఏంటంటే 10 లక్షల కోట్లు. అంటే జనాల కోసం డైరెక్ట్గా ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్ ఎంత అంటే 10 లక్షల కోట్లు. అంటే మనం ఏదైతే వార్త విన్నామో 10% ఆఫ్ ద జీడిపి అనే దాన్ని మేము ఖర్చు పెడుతున్నామన్న ఈ యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది అది 10%గా లేదు, <5%గానే ఉన్నది. అందుకే మనం గమనిస్తే మనం ఇవాళ ఉదయం హిందూ పేపర్లో మమతా బెనర్జీ కూడా ఒక ఆర్టికల్ రాశారు. ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే 10% జీడిపి అన్న మాట 1-10 సార్లు చెప్తున్నారో అది ససేమిరే మేము ఖండిస్తాము. గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటి అంటే, మేము 20 లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేస్తున్నాం, కానీ అందులో సుమారుగా 10 లక్షలు ఆల్రెడీ గతంలోనే చేశాం కనుక మేము కొత్తగా చేస్తున్నది 10 లక్షల కోట్లు మాత్రమే. అంటే సుమారుగా 3 or 4% ఆఫ్ ద జీడిపి అని మనం చెప్పచ్చు అన్న విషయాన్ని గమనించాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇది డెఫినెట్గా విమర్శకు కారణమైన ఒక ముఖ్యమైన బిట్ అనమాట. అంటే గతంలో అనౌన్స్ చేసిన 1.7 lakh crore ఏదైతే ఉన్నదో అది జీడిపితో పోలిస్తే 0.8% అని మనం అర్థం చేసుకోవాలి. అందులో ఆల్రెడీ కొంత అమౌంట్ బడ్జెట్లో పెట్టారు కనుక మిగిలింది 0.5% జీడిపి. ఇక ఇందాకనే చెప్పినట్టు ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్కి సుమారుగా 17,300 crore స్పెండ్ చేశారు గతంలోనే. 17,300 కోట్లని గతంలోనే ఈ కిసాన్ స్కీమ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా మనం ఈ యొక్క టెక్నికాలిటీస్ క్యాలిక్యులేట్ చేసినా కూడా డెఫినెట్గా 20 లక్షల కోట్లు కాస్త మనం లెక్క కరెక్ట్గా వేయగలిగితే 10 లక్షల కోట్ల కంటే కింద స్థాయిలోనే ఉన్నదన్నది వాస్తవం. ఈ యొక్క అంశం అనేది మనం ఇప్పుడు గమనించాల్సిన విషయం. ఇక రెండవ పాయింట్, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నదో అది రీసెంట్గా ఒక క్యాలెండర్ని రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ పేరు ఏంటి అంటే ఆర్బీఐ బారో క్యాలెండర్ అంటాం. అంటే ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పుని మనం ఆర్బీఐ బారో క్యాలెండర్లో ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో 2020-21 2020-21 సంవత్సరానికి ఆర్బీఐ చెప్పింది అంటే ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర ఎంత అమౌంట్ లోన్గా తీసుకుంటున్నది అంటే 12 లక్షల కోట్లు, 12 lakhs crores. గతంలో ఆల్రెడీ ఎంత తీసుకున్నది అంటే 7.8 lakhs crores. అంటే మిగిలినది 4.2 లక్షల కోట్లు. అంటే కొత్తగా ఇప్పుడు ఫర్దర్గా భవిష్యత్తులో కొత్తగా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకోబోయే అప్పు ఎంత అంటే సుమారుగా 4.2 లక్షల కోట్లు, 4.2 lakhs crores. ఇది గమనిక. ఈ యొక్క రెండో పాయింట్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఇచ్చే అప్పు ఉన్నదో అది మనం డెఫినెట్గా స్టడీ చేసినట్టయితే ఈ యొక్క టోటల్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫిగర్ మనకి తగ్గుతూ వస్తున్నది. ఇక మూడవ బిట్, సరే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ మనం పక్కన పెడతాం, ఈ అప్పులు మాత్రం మనం మాట్లాడతాం. ప్రభుత్వం జనాల కోసం అప్పులే చేసిందో ఇంకేమైనా చేసిందో ఎక్స్ అమౌంట్ వై అమౌంట్ ఇప్పుడు జనాలకు ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల కోట్ల గురించి మనం మాట్లాడతాం. కాసేపు ఈ యొక్క ఇందాక నేను చెప్పిన అంతకుముందు అనౌన్స్ చేసిన 1.7 lakh crore అవ్వచ్చు, లేదు రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ అందులోకి కలపకూడదని అంశం అవ్వచ్చు, ఇవన్నీ పక్కన పెట్టండి. 20 lakhs crore గురించి మాట్లాడతాం. అసలు ప్రభుత్వం 20 lakhs crore ఫర్ ఎగ్జాంపుల్ జనాల కోసం ఖర్చు పెడితే రేపు పొద్దున్న ఆ అమౌంట్ మళ్ళీ ఎలా రికవర్ చేసుకుంటుంది అంటే ప్రభుత్వం జనాల కోసం తీసుకున్న ఈ బాధ్యత, ఈ బరువు ఏదైతే బర్డెన్గా ఉన్నదో 20 లక్షల కోట్ల రూపాయలు ఎలా మళ్ళీ ప్రభుత్వానికి ఆ అమౌంట్ ఎలా రికవర్ అవుతుంది? డెఫినెట్గా ట్యాక్సుల రూపంలోనే ప్రభుత్వం దాన్ని రికవర్ చేసుకోవాలి. అంటే భవిష్యత్తు కాలంలో ఒక పేదవాడికి మళ్ళీ ఆ బరువు ఆ పేదవాడిపైనే పడబోతున్నది. గతంలో కూడా మనం చూసాం, దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే గవర్నమెంట్ గివ్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టేక్స్ ఫ్రమ్ ది అదర్ అంటాము. ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో అది వెనక్కి లాగేసుకుంటుంది అన్నది కొన్ని దశాబ్దాల నుంచి కూడా ప్రభుత్వాలకు అలవాటు.
ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలి అంటే రీసెంట్గా కొన్ని వారాల క్రిందట ఎప్పుడైతే లాక్డౌన్ సమయంలో ఆల్కహాల్కి సంబంధించి మళ్ళీ షాప్స్ ఓపెన్ చేశారో, లిక్కర్ షాప్స్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకు టీవీలో ఒక అతను, ఆ వీడియో కూడా మనకి ఫేస్బుక్లో అక్కడ కూడా బాగా వైరల్ అయింది. అతన్ని మీడియా వాళ్ళు అడిగారు, ఏంటి బాబు నీ అనుభవం ఏంటి అంటే అతను అన్నది ఏంటంటే, చాలా ఆనందంగా ఉందండి, మా సీఎం గారు నాకు 500 రూపాయలు ఇచ్చారు, కానీ ఈ యొక్క ఆల్కహాల్ లిక్కర్ ఈ యొక్క బాటిల్ ఏదైతే ఉన్నదో అది నేను ఆ డబ్బులతో దాన్ని కొనుక్కున్నాను. అంటే ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్టే. అంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా జనరల్గా ఏంటంటే ప్రజల కోసం ఖర్చు పెట్టే ఆ డబ్బు మళ్ళీ ప్రజల నుంచే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. అందుకే ఎకానమీ సర్వేస్ కూడా ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే, గోల్డ్ రేటు ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పటికీ ఆ యొక్క తగ్గుదల మనకి పెద్దగా ప్రభావితం చూపించదు, చాలా తక్కువ చూపిస్తుంది. ఏదైనా కూడా, పెట్రోల్ అయినా డీజిల్ అయినా కూడా, ఏదైనా కూడా ప్రపంచ దేశాల్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్గా అది ఆ యొక్క కాస్ట్, దాని యొక్క ధర తగ్గినప్పటికీ ఒక సగటు సిటిజన్ మీద, ఒక కామన్ మ్యాన్ మీద దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. ఎందుకంటే ఆ యొక్క రిడక్షన్ ఏదైతే జరిగిందో ఆ యొక్క దానివల్ల వచ్చే లాభాన్ని ప్రభుత్వమే తీసుకుంటుంది. అందుకే మనకి రేట్లు అనేవి ఎప్పుడు కూడా భారీ స్థాయిలో తగ్గడం అనేది కనిపించదు. రేట్లు పెరుగుతూ ఉంటాయి కానీ రేట్లు తగ్గడం అనేది మనకి ఎక్కడ పెద్దగా అబ్జర్వ్ చేయము. అంటే ఈ యొక్క అమౌంట్ మళ్ళీ రేపు పొద్దున్న ప్రభుత్వం జనాల దగ్గర తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం దాని గురించి బాధపడాల్సిన విషయం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఒక విషయం గమనించాం, మరి ప్రభుత్వం ఈ యొక్క అమౌంట్ని ఎలా రికవర్ చేయాలి అన్న సలహా మేరకు ఎంతోమంది మేధావులు ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఒక పేదవాడిపై ట్యాక్స్ వేయడం కంటే రిచ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో, ద రిచెస్ట్ పీపుల్ కొంతమంది ఉంటారు. అంటే నెలకే వాళ్ళ యొక్క ఆదాయం 10 లక్షలు పైన ఉంటుంది. పర్ మంత్ దే గెట్ 10 lakh రూపీస్, మోర్ దాన్ 10 lakh రూపీస్. సో ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితి క్లిష్ట పరిస్థితి. చాలామంది మేధావులు చెప్పేది ఏంటంటే, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కనీసం ద రిచ్ పీపుల్, ద రిచెస్ట్ పీపుల్ షుడ్ హెల్ప్ ద పూరెస్ట్ పీపుల్ అన్న స్లోగన్ని చాలామంది సలహా ఇస్తున్నారు. ఇది 100% కరెక్ట్. అందువల్ల ప్రభుత్వం ఎవరైతే ద రిచెస్ట్ పీపుల్ ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళపై ఎక్కువ ట్యాక్స్లు వేసి పేదవాడికి ఆ బరువును తగ్గించే ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మనం దాన్ని వెల్కమ్ చేస్తాం. లేదు ఈ యొక్క అమౌంట్ మళ్ళీ రేపు పొద్దున ఏదో మరొక రూపంలో మళ్ళీ ప్రజల దగ్గరే తీసుకునేలా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ ట్రాజిడీ, అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది నిజంగా అవసరం, ప్రస్తుత పరిస్థితుల్లో ఏది అవసరం అంటే బయ్యింగ్ కెపాసిటీని పెంచగలగాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఒక సగటు భారతీయుడు, ఏ కామన్ పోర్ మ్యాన్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏబుల్ టు బయ్యింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి అంట. ఆ బయ్యింగ్ కెపాసిటీని పెంచడం అనేది ప్రభుత్వం బాధ్యత. లేదు, బయ్యింగ్ కెపాసిటీని పెంచలేని పరిస్థితుల్లో కనీసం కమోడిటీస్ యొక్క కాస్ట్నైనా కూడా తగ్గించగలగాలి. అంటే నిత్యావసర సరుకుల యొక్క ధరలు తగ్గించగలగాలి. ఎకానమీ ప్రోగ్రెస్ అంటే ఏంటంటే రెండు ప్యారలల్గా వెళ్ళాలి. ద బయ్యింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు ఇంప్రూవ్, సైమల్టేనియస్లీ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీస్ హ్యాస్ టు కమ్ డౌన్. ఈ రెండు కరెక్ట్గా ప్యారలల్గా వెళ్ళినట్టయితే డెవలప్మెంట్ అనేది, ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఈ రెండు జరగకుండా ఎంత అమౌంట్ ప్యాకేజ్ రూపంలో ఇచ్చినా రేపొద్దున అంతకంత మళ్ళీ జనాల దగ్గర నుంచి వసూలు చేసుకునేలా ఉన్నట్టయితే డెఫినెట్గా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉన్నది. ఇక లిక్విడిటీ గురించి ఇందాక మీకు విషయం క్లియర్గా చెప్పాను. లిక్విడిటీ అంటే ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చే అమౌంట్, అది సహాయం అని మనం పిలవలేం కదా. బ్యాంకుల దగ్గర అమౌంట్ ఉంటుంది, అది నాకు కావాలి అంటే నేను బ్యాంకు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఇస్తారు. ఎలా ఇస్తారు? అప్పుగా ఇస్తారు. ఈ కోవిడ్-19కి సంబంధించి ఉన్న పరిస్థితిలో ఎవరు కొత్తగా బ్యాంకుకు వెళ్ళి అప్పు చేసే అవసరం ఉంటుంది? అవసరం అందరికీ ఉన్నది, డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ అప్పు చేసి బ్యాంకుకి వెళ్ళి దానికి సంబంధించిన వడ్డీలు లేదంటే ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా కట్టుకునే పరిస్థితుల్లో జనాలు లేరు కదా. అంటే లిక్విడిటీ అనేది ఇప్పుడు ఏ రూపంలో బ్యాంకులకు సహాయం చేయాలి, డైరెక్ట్గా పీపుల్కు అది హెల్ప్ అవుతుంది అంటే సస్సేమీరా జనాలకు అది హెల్ప్ అవ్వదనే చెప్పాలి. ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది. డెఫినెట్గా లిక్విడిటీ అనేది జనాలకి హెల్ప్ అవుతుంది, అందరికీ తెలుసు. ఎవరికి హెల్ప్ అవుతుంది? ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ అవుతుంది. ఎంఎస్ఎంఈస్ అంటే మీ అందరికీ తెలుసు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మరి ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారా జనాలకు హెల్ప్ అవుతుంది కదా అన్న వాదన వినిపిస్తుంది. ఎస్, కానీ నేను ఇందాక చెప్పినట్టు ఈ కరోనా ఉన్న సమయంలో ఎంఎస్ఎంఈస్ ద్వారా కూడా జనాలకు లబ్ధి పెద్దగా ఉండదన్నది గమనిక.
ఉదాహరణకు ఇండియా యొక్క జీడిపిలో ఎంఎస్ఎంఈ వల్ల వచ్చే ఆదాయం 28% అట. అంటే ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈస్ 28%. మంచి విషయం. రెండవది, ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్లో ఎంఎస్ఎంఈస్ వల్ల కలిగే యొక్క ఉద్యోగాలు 30%. 30% ఎంప్లాయ్మెంట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. ఇది ఇంకా ఆనందపడాల్సిన విషయం. కానీ లోన్స్ మన యొక్క ఏదైతే బ్యాంకుల దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటారో ఎంఎస్ఎంఈల ద్వారా ఎంఎస్ఎంఈస్ బ్యాంకుల ద్వారా తీసుకునే లోను కేవలం 6%, 6.3%. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇండియాలో సుమారుగా 90% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ ఇన్ఫార్మల్. అంటే 90% ఎవరైతే లేబర్గా పనిచేస్తున్నారో రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళని మనం ఏమంటాము అంటే ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం. అంటే వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉండవు, ఎటువంటి జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అసలు డైరెక్ట్గా బెనిఫిట్స్ వెళ్ళవన్నది అర్థం చేసుకో. మన రీసెంట్గా సర్వేలో కూడా తెలిసింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ చేరట్లా. ఎందుకంటే వాళ్ళ ఒక ఊరిలో ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఒక ఊరిలో ఉంది, రేషన్ కార్డు ఒక ఊరిలో ఉంది, మరొకరు దానికి సంబంధించిన డేటా మరొక చోట ఉన్నది. కొంతమంది బెనిఫిట్స్ కోసం వెళ్తే కూడా ఇక్కడ ఇవ్వరని మీ ఊరిలోనే ఇస్తారని చెప్తున్నారనేది మనం గమనించాము. అంటే బెనిఫిట్స్ అనేవి చేరట్లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే అంటే ఇండియాలో సుమారుగా ఒక సర్వే ద్వారా తెలిసింది అంటే 13 కోట్ల కుటుంబాలని ద పూరెస్ట్ ఫ్యామిలీస్గా డిక్లేర్ చేశారు. ఇన్ ఇండియా రైట్ నౌ దెర్ ఆర్ 13 crore ఫ్యామిలీస్ డిక్లేర్డ్ ద పూరెస్ట్. ఇక నెక్స్ట్ చూస్తే మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా అనేది అద్భుతమైన స్లోగన్. ఎవ్వరు దీనికి విమర్శ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి స్వతంత్ర కోసం చేసిన పోరాటంలో కూడా మనం దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెల్కమ్ చేయాల్సిందే. కానీ అందులో కొన్ని సవరణలు చేసి ప్రభుత్వం కానీ ముందుకు తీసుకెళ్ళిందంటే సక్సెస్ అవుతుంది, లేదంటే ఫెయిల్యూర్ అవుతుంది. ఉదాహరణకి మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ ఇండియన్స్ వాడాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇండియాలో ఉన్న చాలామందికి ఏ ప్రోడక్ట్ భారతదేశం తయారు చేసే ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ వేరే దేశం నుంచి వచ్చే ప్రోడక్ట్ అనేది చాలామందికి తెలియదు. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా, మనం వాడే వంట నూనె దగ్గర నుంచి, టూత్పేస్ట్ దగ్గర నుంచి, వేసుకునే షూస్ దగ్గర నుంచి కూడా, మనం వాడే మొబైల్ దగ్గర నుంచి, సిమ్ కార్డ్స్ దగ్గర నుంచి కూడా అనేక వస్తువులు అవి ఇండియాలో తయారు చేయబడ్డవా, విదేశం నుంచి వచ్చిందని మనందరికీ తెలియదు. అంటే మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వాలి అంటే పాయింట్ నెంబర్ 1, ఏ ప్రొడక్ట్ ఇండియన్ ప్రొడక్ట్ ఏది కాదన్న క్లియర్ కట్ మెసేజ్ జనాలకు ప్రభుత్వం తీసుకువెళ్ళాలి. ఇక నెంబర్ 2, మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వాలి అంటే ఇండియాలో ఉన్న ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే వ్యాపారం చేద్దామని అనుకుంటున్నారో యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రభుత్వం 100% ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నదో గుర్తుపెట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ 100% ఇవ్వగలగాలి. ఇక మూడవది, మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వాలి అంటే నా అభిప్రాయంలో లోన్ ప్రాసెస్ ఈజీ ఉండాలి. అంటే ఈజీ లోన్ ప్రాసెస్ ఉండగలగాలి. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఒక పని ఉంది. మనకి కొన్ని వందల SHGs ఉన్నాయి భారతదేశంలో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిజంగా కొన్ని వేల మంది మహిళలు ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వాళ్ళతో గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, అది క్యాండిల్ అవ్వచ్చు, లేదా అగరబత్తి అవ్వచ్చు, లేదంటే ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అవ్వచ్చు, లేదంటే ఏదైతే ఒక నిత్యావసర సరుకుగా ఉంటుందో, ఒక రెగ్యులర్గా యూజ్ చేయబడే ఐటెం ఉంటుందో అది అవ్వచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి 100% సపోర్ట్ ఇవ్వగలిగితే మేక్ ఇన్ ఇండియాకి తిరుగుండదు. ప్రతి భారతీయుడు డెఫినెట్గా వెల్కమ్ చేసే స్లోగన్ మేక్ ఇన్ ఇండియా. అది సక్సెస్ అవ్వడం అనేది మాత్రం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఆ యొక్క 100% కమిట్మెంట్తో నరేంద్ర మోడీకి ఉన్నంత కమిట్మెంటే ప్రతి రాజకీయ నాయకుడికి కూడా, అంటే ఢిల్లీ నుంచి మనకి ఒక విలేజ్లో ఉన్న ఒక గల్లీ వరకు ఉన్న ప్రతి పొలిటీషియన్కి కూడా ఆ కమిట్మెంటే ఉంటే, అట్ ద సేమ్ టైం ఆ యొక్క టోటల్ చైన్, ఆ యొక్క ప్రోటోకాల్లో ప్రతి స్టెప్ కూడా ముందే ప్రభుత్వం విశ్లేషించి దానికి తగ్గట్టు మెజర్స్ తీసుకున్నట్టయితే 100% మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవుతుంది అని అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పిన మెజర్స్ కానీ మనం ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మాత్రం మేక్ ఇన్ ఇండియా అనేది డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది అవ్వక తప్పదు. తర్వాత పాయింట్ మనం రీసెంట్గా స్పీచ్లో చూసాము, 4 Ls గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ 4 Ls ఏంటో మీ అందరికీ తెలుసు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా.
ల్యాండ్ లేబర్ లిక్విడిటీ లా. ఇందులో ల్యాండ్ అనే అంశాన్ని మనం పక్కన పెట్టినట్టయితే లేబర్, ఈ లేబర్కి సంబంధించి అనేకసార్లు ఆ స్పీచ్లో చెప్పడం జరిగింది ఏంటంటే పూర్ పీపుల్కి, వీకర్ సెక్షన్స్కి కూడా 100% సపోర్ట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. అయితే వాస్తవానికి మైగ్రెంట్ లేబర్స్కి సంబంధించి న్యాయం కావాలి అని మొత్తం దేశవ్యాప్తంగా కూడా అనేక మంది గవర్నమెంట్ని సంబంధించి వాళ్ళ యొక్క అఫీషియల్స్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితులు. మైగ్రెంట్ లేబర్స్ గురించి ఒక్కటంటే ఒక్క వాక్యంలో కూడా వాళ్ళ గురించి ఏమీ మెన్షన్ చేయకుండా లేబర్కి సపోర్ట్ చేస్తామని అనడం అనేది డెఫినెట్గా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి. ఎస్, దాన్ని మనం కాదనలేము. ఎందుకంటే మైగ్రెంట్ లేబర్స్ పరిస్థితి మనం చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే చాలామంది నడుస్తున్నప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మైగ్రెంట్ లేబర్స్కి సంబంధించి ఏం చేయబోతున్నాము అన్న స్టెప్ కానీ ఒకవేళ డైరెక్ట్గా చెప్పకుండా చేసి ఉండొచ్చు, లేదు ఏం చేయబోతున్నామో ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా అందరం కూడా దాన్ని మనం 100% సపోర్ట్ చేసేవాళ్ళం. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ అంటే బ్యాంకుల దగ్గర ఉండే క్యాష్, లిక్విడ్ క్యాష్. దాని గురించి నేను ఆల్రెడీ చాలాసేపు అంతకుముందు మాట్లాడాను. ఈ యొక్క లిక్విడిటీ అనేది ఇమ్మీడియట్గా జనాలకు కావాల్సిన సపోర్ట్ అందించలేని పరిస్థితిలో ఉంది. ఇక తర్వాత లాకి సంబంధించి ఒక పక్కన లేబర్ లాస్ డైల్యూట్ అయ్యాయి అని దాదాపుగా సుమారుగా ఒక 10-12 సెంట్రల్ ట్రేడ్ యూనియన్సే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ ఇచ్చాయన్న విషయం మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో లేబర్ లాస్ డైల్యూట్ ఎక్కడెక్కడైతే అయ్యాయో, అంటే ఏ స్టేట్స్లో అయితే రాజస్థాన్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో, ఉత్తరప్రదేశ్లో అయితే మనకి దాదాపు అన్ని లేబర్ లాస్ కూడా డైల్యూట్ అయిపోయాయి. ప్రజెంట్ అవి హోల్డ్లో పెట్టేశారు. అంటే ఈ లేబర్ లాస్కి సంబంధించి డైల్యూట్ అయిన పరిస్థితుల్లో వాటికి ఏం చేయబోతున్నారు గవర్నమెంట్ అని చెప్పకుండా మేము ఈ యొక్క 4 లాస్ని 100% మేము ముందుకు తీసుకెళ్తామని ఏదైతే అన్నారో డెఫినెట్గా దాని గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ల్యాండ్ లేబర్ లిక్విడిటీ లా అనే మంచి ఆలోచన నిజంగా ఇంప్లిమెంట్ అవ్వడం అనేది డెఫినెట్గా అందరూ కూడా వెల్కమ్ చెప్తాం. అయితే ఈ క్రిటికల్ ఇవాల్యుయేషన్ అంటే మనం పార్ట్ 1లో ఫ్యాక్చువల్ ఇవాల్యుయేషన్, ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. పార్ట్ 2లో మనం ఈ యొక్క టోటల్ ప్యాకేజ్కి సంబంధించిన క్రిటికల్ ఇవాల్యుయేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాసేపు మనం ఈ ఫ్యాక్ట్ ఇవాల్యుయేషన్ని పక్కన పారేద్దాము, క్రిటికల్ ఇవాల్యుయేషన్ని పక్కన పెట్టేద్దాము. పొలిటికల్ విధానాలు, రాజకీయ కోణాలు, ఈ యొక్క పొలిటికల్ అప్రోచ్, ఇవన్నీ కూడా విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. చాలా ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే COVID-19 వచ్చిన తర్వాత లాక్డౌన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా, అదే లాక్డౌన్ 1 అవ్వచ్చు, 2.0 అవ్వచ్చు, 3.0 అవ్వచ్చు, అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మనందరం కాదనలేని ఒక ఫ్యాక్ట్ ఉంది. అదేంటి? పేదవాడి ఆకలి. దాదాపుగా కొన్ని కోట్ల మంది ఇప్పుడున్న భారతదేశంలో కొన్ని కోట్ల మందికి తినడానికి తిండి లేదు. పని చేసే ఓపికన్నా, పని చేయడానికి తపన ఉన్నా కూడా బయటికి వెళ్ళకూడదు అన్నది గవర్నమెంట్ నిబంధన. అంటే రెక్కలు కట్టేశారు. మరి ఈ యొక్క పరిస్థితుల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా పేదవాడికి కావాల్సింది ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్కి ఎటువంటి ఫండ్ స్కీమ్స్ ఇచ్చారు, లేకపోతే ఆర్బీఐకి ఎంత లిక్విడిటీ ఇచ్చారు అన్నది. ఎస్, డెఫినెట్గా ఒక పెద్ద దేశమైన ఇన్ని వందల కోట్ల మంది ఉన్న భారతదేశం లాంటి అతి పెద్ద దేశంలో ఇంత పెద్ద కాంప్లెక్స్ ఎకనామికల్ స్ట్రక్చర్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎకనామికల్ రిఫార్మ్స్ విచ్ నో డౌట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ ద పాయింట్ ఈస్ ఇమ్మీడియట్గా ఒక పేదవాడికి ఇంటి దగ్గర ఉండిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఆకలితో ఉన్న ఒక పేదవాడికి కావాల్సింది ఏంటంటే పట్టెడు అన్నం. దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేయబోతోంది అన్నది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. రీసెంట్గా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ సర్వేలో చెప్పినవి ఏంటంటే, ఒకవేళ కానీ ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు లేదు, దాదాపు భారతదేశంలో కొన్ని కోట్ల మంది దగ్గర ఎక్కువ మంది పేదవారే ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయం. ఈ ఎక్కువ మంది, కొన్ని కోట్ల మందిగా ఉన్న ఈ పేదవారికి చేతిలో డబ్బు లేదు, మనీ రొటేషన్లో లేదు. పోనీ 1-2 నెలల ముందే ఏమైనా ఇలా లాక్డౌన్ ఉంటుంది అని తెలుసుంటే దాని ప్రకారం ప్రణాళిక ఏమైనా వేసుకునేవాళ్ళం. ఎవరి దగ్గర మనీ రొటేషన్ లేని పరిస్థితుల్లో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ సర్వే ఏం చెప్పిందంటే ప్రతి కుటుంబానికి కూడా నెలకి 7,000 రూపాయలు చొప్పున అలా 3 నెలలు కానీ ఇచ్చినట్టయితే, ఎవ్రీ ఫ్యామిలీ 7,000 రూపీస్ అండ్ 3 months అలా 3 నెలలు ఇచ్చినట్టయితే, అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా 10 కేజీల బియ్యం, 10 kgs రైస్ అలా 6 నెలలు చొప్పున ఇచ్చినట్టయితే ఎంత ఖర్చు అవుతుందని ఆ సర్వే చెప్పారో తెలుసా? ఎంత ఖర్చు అవుతుంది అంటే టోటల్ జీడిపిలో 3% ఖర్చు అవుతుందట.
అంటే if every family is given 7,000 rupees by the government for the coming 3 months, and also 10 kgs of rice, 10 kgs of rice for 6 months, it costs around 3% of GDP. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది 10% ఆఫ్ జీడిపి అని చెప్తున్నారు, కొన్ని 5% అనుకుందాం, అంతకంటే తక్కువే అవుతున్నది. ఇది పేదవాడికి ఇమ్మీడియట్గా కావాల్సిన ఒక పరిస్థితి. ఎంతోమంది హౌస్ రెంట్ కట్టుకోలేని పరిస్థితి, ఇన్కమ్ లేకుండా ఖర్చులు, ఇన్కమ్ ఆగిపోయింది, రాబడి ఆగిపోయింది, కానీ ఖర్చులు ఆగవు కదా, తినే తిండి ఆగదు కదా. అంటే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీలు డెఫినెట్గా కూడా మనం హర్షించాలి, వెల్కమ్ చెప్పాలి. కానీ ఒక పేదవాడి ఆకలికి సంబంధించి ఈ లిక్విడిటీ అవ్వచ్చు, మానిటరీ పాలసీ అవ్వచ్చు, లేదా ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజర్స్ అవ్వచ్చు, అతని ఆకలి తీర్చవన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళకున్న కమిట్మెంట్ అవ్వచ్చు, వాళ్ళకున్న ఫోర్ సైటెడ్నెస్ అంటాము, దూరాలోచన అవ్వచ్చు, వాట్ ఎవర్, మనం వెల్కమ్ చెప్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. మనం చూసిన గ్రేటెస్ట్ లీడర్స్లో, మోస్ట్ డైనమిక్ లీడర్స్లో నరేంద్ర మోడీ ఈజ్ డెఫినెట్లీ వన్ అమంగ్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. హవెవర్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ పేదవాడి ఆకలికి ఇమ్మీడియట్గా మనం ఏం చేయబోతున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు, అందరూ లాక్డౌన్లో ఇంట్లో ఉన్నప్పుడు వీధిలో కూరగాయలు పంచిపెడుతున్నట్టు కానీ ఎవరైనా కనిపిస్తే కొన్ని వందల మంది ఎగబడుతున్నారు తీసుకోవడానికి. అలా ఎగబడుతున్న వారు రకరకాల మంది ఉన్నారు, పేదవారు ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. అంటే ఈ పరిస్థితి కల్లో కూడా ఎవరు కూడా ఊహించలేరు. ఇది గవర్నమెంట్ డెఫినెట్గా అతి త్వరలో దీన్ని అంతం చేయగలగాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్వేలో రీసెంట్గా చెప్పారు, మా దగ్గర స్టాక్ గ్రెయిన్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాక్ గ్రెయిన్స్ ఉన్నాయి, అంటే సుమారుగా 77 మిలియన్ టన్నుల గ్రెయిన్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు కంగారు పడక్కర్లేదన్నారు. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరొక విషయం కూడా చెప్పారు, రానున్నది రబీ సీజన్కే మా దగ్గర 40 మిలియన్ టన్నుల గ్రెయిన్స్ రెడీగా ఉండబోతున్నాయి, కంగారు లేదు. అంటే మన దగ్గర రైస్ స్టాక్కి ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ మొదలైంది ఇండియాలో, థ్యాంక్స్ టు ద వండర్ఫుల్ పర్సన్ స్వామినాథన్, గ్రీన్ రెవల్యూషన్ పేరు చెప్పుకుని మనం ఎంతో సక్సెస్ఫుల్గా రైస్ ప్రొడక్షన్ని పెంచుకున్నాము, దాని స్టాక్ కూడా బాగా చేయగలిగాము. అయితే దాన్ని పేదవాడికి పంచాల్సిన సమయం ఇదే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. లాక్డౌన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎస్ అందరికీ పనులు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుని సంపాదించుకుంటారు. లాక్డౌన్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఏదైతే ఫుడ్ గ్రెయిన్ స్టాక్లో ఉన్నాయో అవి పేదవాడికి తప్పనిసరిగా గవర్నమెంట్ తీసుకొచ్చి ఇవ్వాలి అన్నది 100% ఎక్కువ మంది నమ్మే సిద్ధాంతం. ఇది జరుగుతుందని మనం త్వరలో ఆశిద్దాము.